బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర విభజన బిల్లులోని లోపాలపై ముఖ్యమంత్రి లేఖ రాశారా లేదా? ఇప్పుడు హస్తినలో, హైదరాబాద్ లోనూ ఇదే చర్చ జరుగుతోంది. బిల్లులో అనేక లోపాలున్నాయని, వాటిపై వివరణ కోరుతానని సీఎం కౌన్సిల్లో చెప్పారు. ఇంతవరకు కేంద్ర హోంశాఖకు రాష్ట్రం నుంచి ఎటువంటి లేఖ అందలేదు. లేఖ వస్తే వెంటనే వివరణ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగానే ఉందని చెప్తున్నారు. రాష్ట్రానికి పంపించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో అనేక లోపాలున్నాయని, వాటిపై వివరణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తానంటూ ముఖ్యమంత్రి కిరణ్ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు. ముసాయిదా బిల్లు అసమగ్రంగా ఉందని, అందులో ఫైనాన్షియల్ మెమోరాండం కూడా లేదని సీమాంధ్ర టీడీపీ నేతలు స్వయంగా రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ సీమాంధ్ర నేతలు రాష్ట్రపతిని కలిసినప్పుడు ఆయనకు వినతి పత్రాలు అందించారు. బిల్లులోని లోపాల్ని ఎత్తి చూపుతూ తాను కూడా లేఖ రాస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రకటించారు. అందరి లేఖలు కేంద్ర హోంశాఖకు చేరి ఉంటాయనుకుంటున్న తరుణంలో రాష్ట్రం నుంచి ఎటువంటి లేఖ రాలేదని హోంశాఖ వర్గాలు తేల్చి చెప్పాయి. ముసాయిదా బిల్లులో లోపాలున్నాయని ఎవరైనా ఎత్తి చూపి వివరణ కోరితే బదులివ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. విభజన బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి చేరినందున ఎవరో ఒకరు సందేహాలు నివృత్తి చేసుకోవడానికి లేఖలు రాస్తారని హోంశాఖ కూడా భావించింది. వాటి కోసం ఎదురు చూస్తోంది కూడా. హైదరాబాద్ లో ఉన్న రాష్ట్రపతికి కొందరు విజ్ఞాపన పత్రాలు అందించినా అవింకా ఆయన వద్దే ఉన్నాయి. సాధారణంగా రాష్ట్రపతికి ఎవరైనా వినతి పత్రాలిస్తే వాటిని సంబంధిత శాఖలకు ఆయన పంపిస్తారు. మరోవైపు అసెంబ్లీలో బిల్లుపై జరిగిన రగడను హోంశాఖ గమనిస్తూనే ఉంది. బిల్లుపై చర్చ జరిపి అదనపు సమాచారం అడిగితే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు కేంద్ర హోంశాఖ అధికారులు. ఫైనాన్షియల్ మెమోరాండం లేదనే ఆరోపణకు హోంశాఖ అధికారులు వివరణ ఇస్తున్నారు. అత్యంత కీలకమైన బిల్లు కావడం, పైగా ప్రాథమిక దశలోనే ఉండడం వల్ల ఆర్థిక అంశాలను ఇందులో చేర్చలేదని చెబుతున్నారు. బిల్లు చట్టమై అమల్లోకొచ్చే సమయంలోనే ఆర్థిక అంశాలు ప్రస్తావనకు వస్తాయని వివరణ ఇస్తున్నారు. ముసాయిదా బిల్లులో ఎటువంటి లోపాలు, పొరపాట్లు ఉన్నా సరిచేయడానికి కేంద్ర హోంశాఖ సిద్ధంగా ఉంది. జనవరి 3 నుంచి 10వ తేదీ వరకు ఒకసారి, జనవరి 16 నుంచి 23 వరకు రెండోసారి టీ బిల్లుపై చర్చకు సమయం కేటాయించారు. అయితే 10వ తేదీ వరకు చర్చ జరుగుతుందన్న నమ్మకం హోంశాఖకు లేదంటున్నారు. చర్చ జరుపుతూ సకాలంలో పంపించడానికి సమయం లేదని అడిగితే గడువు పొడిగించడానికి వీలవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు చర్చే జరపకుండా సమయం అడిగితే పొడిగింపు అనుమానమే అంటున్నారు. గడువు పొడిగింపుపై పూర్తి అధికారం రాష్ట్రపతిదే. బిల్లుపై అనుమానాలు, లోపాల గురించి జనవరి 10వ తేదీన లేఖ రాస్తే ఢిల్లీ నుంచి వివరణ రావడం ఆలస్యమవుతుంది. అప్పుడు చర్చ కూడా లేట్ అవుతుంది. ఆ విధంగా గడువు పొడిగించాలని రాష్ట్రపతిని కోరేందుకు వీలుగా జాప్యం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా బిల్లును సాధ్యమైనంత వరకు ఆలస్యం చేయడానికి సీమాంధ్ర నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అనుమానాలపై లేఖ రాస్తే వెంటనే బదులివ్వడానికి కేంద్ర హోంశాఖ రెడీగా ఉంది. అయితే లేఖ మాత్రం ఇంకా ఢిల్లీకి చేరలేదంటున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆదేశించారు పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్. మోడీని ప్రధాని చేయండి అన్న నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాలని బీజేపీ సీఎంల సమావేశంలో నిర్ణయించారు. లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ 272ను ఒంటరిగానే సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలని రాజ్నాథ్ పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ అగ్రనేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషి తదితర నేతలు హాజరయ్యారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. మోడీ ఫర్ పీఎం, ప్రధాని పదవికి మోడీ అన్న నినాదంతో ప్రచారం చేయాలని నిర్ణయించారు. లోక్సభలో మెజారిటీ కావాల్సిన 272 స్థానాల్లో ఒంటరిగా గెలిచేలా గురిపెట్టాలని నిర్ణయం జరిగింది. 2014లో 272+ సీట్లు సంపాదించాలనే లక్ష్యాన్ని ఇవాళ అధికారపూర్వకంగా పార్టీ నిర్ణయించింది. మోడీ ఫర్ పీఎం, ప్రధానమంత్రికి మోడీ. అందుకని కేంద్రీకృతం అంతా కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం అంతా మోడీ గారి నాయకత్వం పైన కేంద్రీకృతం కాబోతోంది. ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్రాల్లో పొత్తులపై పెద్దగా చర్చ జరగలేదు. పార్టీ బలోపేతంపైనే ఎక్కువగా చర్చించారు నేతలు. దేశవ్యాప్తంగా 10 కోట్ల ఇళ్లను సందర్శించి సభ్యత్వ సేకరణ జరపాలని సూచించారు. 450 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేయనున్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి మోడీ సభల స్కెడ్యూల్ ఖరారు కానుంది. అయితే ఎన్డీఏను విస్తరించేందుకు, కొత్త మిత్రపక్షాలను చేర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్.
కాకపోతే ఈ సమావేశంలో పొత్తులపై కాకుండా 2014 ఎన్నికల్లో గెలుపు వ్యూహంపైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు చెప్పారు. బీజేపీతో పాటు ఎన్డీఏను కూడా బలోపేతం చేసేందుకు పాటుపడతామని తెలిపారు అనంత్ కుమార్. రాష్ట్రంలో పొత్తులపై ఇది సరైన సమయం కాదన్నారు. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, भारतीय जनता पार्टी एनडीए और एनडीए को बढ़ाना चाहती है, उसके लिए బీజేపీ ఎన్డీఏను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. అది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ. కొత్త పార్టీలు వచ్చి చేరుతాయి. బీజేపీ ఎన్డీఏ పార్టీల సహకారంతో వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలన్న అంశంపై మాత్రం ఈ సమావేశంలో చర్చ జరిగింది. इस कैंपेन को कैसे आगे बढ़ाए उसके बारे में हमने चर्चा. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు పొత్తుల విషయంలో ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ ఒక నిమిషం చర్చించలేదు. ఏ సమావేశంలో కూడా. ఈరోజు బైఫర్కేషన్ జరగబోతుంది అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది. కాబట్టి బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈరోజు బీజేపీ ఎవరితోటి పోవాలి, పోకూడదా ఆలోచన చేస్తాం. 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన ముఖ్యమంత్రులకు ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ లను ఘనంగా సన్మానించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బీజేపీ కార్యాలయం బయట మోడీతో పాటు కొత్తగా ఎన్నికైన బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలపై పూలవర్షం కురిపించారు కార్యకర్తలు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ విజయంపై కూడా బీజేపీ సీఎంల సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆప్ను తక్కువ అంచనా వేయొద్దని, కాంగ్రెస్ తో కేజ్రీవాల్ కుమ్మక్కైనట్లు ప్రచారం చేపట్టాలని రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు. ఎప్పుడూ ప్రజాసేవేనా, మనిషిన్నాక కూసంత కళాపోషణ ఉండాలి అన్నాడు సినీ కవి. ప్రజాసేవ సంగతేమో కానీ కళాపోషణలో పోటీలు పడ్డారు మన మంత్రులు. మంత్రి గంటా వారింట్లో సంగీత్ వేడుక వేదికగా కాసు ఏరాసు స్టెప్పులతో కిర్రక్కు పుట్టించారు. చూసేవాళ్ల చేత కెవ్వుక్కే కనిపించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంట్లో పెళ్లికి ముందు సందడి ఇది. కుమార్తె పెళ్లి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు మంత్రి. అందులో భాగంగానే సంగీత్ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. విశాఖలో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పలకరింపుల తంతు సాగుతుండగానే ఉన్నట్టుండి సంగీత్లో సీన్ మారిపోయింది. అతిథుల వరుసలో కూర్చున్న మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరసు ప్రతాప్ రెడ్డిలను గంటా కుటుంబ సభ్యులు డాన్స్ ఫ్లోర్ మీదకు ఆహ్వానించారు. రాము రామ్ అంటూనే ఏరాసు కాసు లేటెస్ట్ మూవీ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు. ముందు కాస్త తటపటాయించిన స్టేజ్ మీదకు వెళ్లగానే ఏకంగా లుంగీ డాన్స్ తో అలరించారు. బ్యాక్గ్రౌండ్ లో తారలు దిగి వచ్చిన వేళ సాంగ్ వస్తుంటే మంత్రులు ఇలా స్టెప్పులకు దిగారు. కాసు కృష్ణారెడ్డి అయితే కాసేపు ఏఎన్ఆర్ లా మారిపోయారు. కాసు డాన్సులతో ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. మైక్ వదిలితే తాను మైకేల్ జాక్సన్ కు తక్కువ కాదని నిరూపించారాయన. ఏకంగా భరతనాట్యంతో అతిథుల మతి పోగొట్టారు. వేడుకొచ్చిన మంత్రులే ఇరగదీస్తుంటే తామేం తక్కువ తిన్నామా అంటూ గంటా కుటుంబ సభ్యులు కూడా తీన్మార్ ఆడేశారు. అసలు సంగీత్లో డాన్స్ వేయడానికి వచ్చిన బృందానికి చివర్లో గానీ ఛాన్స్ రాలేదు. మొత్తానికి గంటా వారింట్లో సంగీత్ వేడుక సినిమా ఫంక్షన్ ని తలపించింది. పెళ్లికి ముందే ఇంత హడావుడి చేస్తే అసలు రోజు ఇంకా ఏమేం చేస్తారో అంటున్నారు జనాలు.
నూతన సంవత్సరం సందర్భంగా వెంకన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనివ్వకుండా ఉంటామంటున్నారు టీటీడీ అధికారులు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. దీనిలో భాగంగా 2014 జనవరి 1వ తేదీన ఆర్జిత సేవలతో పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా వెంకన్న దర్శనం కోసం వేలాది మంది భక్తులు తిరుమలకు క్యూ కడతారు. ఈ రద్దీని తట్టుకోవడంతో పాటు భక్తులందరికీ స్వామివారి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దీంట్లో భాగంగా స్వామివారి దర్శన వేళ్లలో భారీ మార్పులు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జనవరి 1వ తేదీన వీఐపీ భక్తులకు అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఉదయం 6 గంటల తర్వాత సామాన్య భక్తులు, దివ్య దర్శనం భక్తులు డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు 25,000 టోకెన్లు మంజూరు చేస్తామంటున్నారు టీటీడీ అధికారులు. వీరందరికీ డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలకు నారాయణగిరి క్యూలైన్లో స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. వీఐపీలు, వారి కుటుంబ సభ్యులకు కలిపి 6 టికెట్లు మాత్రమే ఇస్తామంటున్నారు టీటీడీ అధికారులు. వీళ్లందరికీ లఘు దర్శనం మాత్రమే కల్పిస్తామని, హారతి ఉండదని సెలవిస్తున్నారు. 2014 జనవరి 1 నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకున్న ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వీరందరికీ 2014 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో సంబంధిత సేవా టికెట్లు కేటాయిస్తామంటున్నారు. జనవరి 11, 12 తేదీల్లోని వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో కూడా ఇదే తరహా మార్పులుంటాయంటున్నారు అధికారులు. చిరునవ్వులు చిందిస్తున్న శ్రీనివాసుడి చిత్రంతో స్విట్జర్లాండ్ వాచ్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. వజ్రాలు పొదిగిన లార్డ్ వెంకటేశ్వర వాచ్లను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు సెంచరీ కంపెనీ ప్రతినిధులు. తమ అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో కొంత శాతాన్ని టీటీడీ సేవా కార్యక్రమాలకు విరాళంగా అందజేస్తామంటున్నారు. స్వామివారి చిన్ముద్రతో ముద్దులొలుకుతున్న వాచి, ఆనంద నిలయంలో కళకళలాడుతున్న వాచి. ఇది అలాంటిలాంటి వాచి కాదు, వజ్రాలు పొదిగిన వాచి. దీని రేటెంతో తెలుసా? అక్షరాల 27 లక్షల రూపాయలు. స్విట్జర్లాండ్ కు చెందిన సెంచరీ కంపెనీ ఈ లార్డ్ వెంకటేశ్వర వాచ్లు తయారు చేసింది. తొలి వాచ్ను తిరుమలలో స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజలు నిర్వహించారు కంపెనీ ప్రతినిధులు. We book few of watches and we want to give it our elite customers. కొన్ని వాచ్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. వాటిని మా విశిష్ట కస్టమర్లకు అందజేస్తాం. ముందుగా వాచ్లను శ్రీవారి సన్నిధికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించాం. దీని ఖరీదు 27 లక్షల రూపాయలు. Lord Venkateswara watches and its costing is 27 lakhs. ముందు వైపు స్వామివారి చిన్ముద్రతో, వెనక ఆనంద నిలయాన్ని కూడా ముద్రించి వాచ్లను మార్కెట్లో విడుదల చేయబోతున్నామని ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంచరీ కంపెనీ ప్రకటించింది. అప్పుడే ఈ అంశం వివాదాస్పదమైంది. శ్రీవారి చిత్రాన్ని వాచులపై ముద్రించి విక్రయించడం తగదని కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇందుకోసం ఎవ్వరి అనుమతి అవసరం లేదంటున్న సెంచరీ కంపెనీ అమ్మకాల ద్వారా వచ్చే మొత్తంలో కొంత శాతాన్ని టీటీడీ ధార్మిక సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తామని చెప్తోంది. వాచ్లను మేము తయారు చేస్తున్నాం. దీంతో టీటీడీకి సంబంధం లేదు. కానీ స్వామి పేరుతో ఉన్న వాచ్లు కాబట్టి కొంత చారిటీ కూడా చేయాలనుకుంటున్నాం. అయితే అమ్మకాల కోసమే సెంచరీ కంపెనీ తమ వాచ్ల మీద శ్రీనివాసుడి చిత్రాన్ని వాడుకుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. టీమిండియా హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫ్యాషన్ డిజైనర్ గా మారిపోయాడు. జాతీయ జట్టుకు దూరమైన టర్బోనేటర్ బజ్జీ స్పోర్ట్స్ పేరుతో కంపెనీని ప్రారంభించాడు. ప్రస్తుతం పంజాబ్ రంజీ టీమ్ కు బంజీ స్పోర్ట్స్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. త్వరలో ఈ కంపెనీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో బిజీగా ఉన్నాడు భజ్జీ. భారత్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎంటర్ప్రీనర్ గా మారిపోయాడు. 2 ఏళ్లుగా జట్టులో స్థానం కోసం కుస్తీ పడుతున్న బజ్జీ అంది వచ్చిన గ్యాప్ ను చక్కగా వినియోగించుకుంటూ సొంత బ్రాండ్ ఇమేజ్ ను ఏర్పరచుకుంటున్నాడు. బౌలర్ గా, డాన్సర్ గా, సింగర్ గా, పోలీస్ గా ఇప్పటికే చాలా రోల్స్ లో కనిపిస్తున్న బజ్జీ తాజాగా మరో రోల్ లో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా బజ్జీ స్పోర్ట్స్ పేరుతో క్రీడా దుస్తుల షాప్ ను ఓపెన్ చేశాడు హర్భజన్.
ప్రస్తుత రంజీ సీజన్ లో ఈ కంపెనీ పంజాబ్ జట్టుకు స్పాన్సర్షిప్ చేస్తోంది. స్పోర్ట్స్ కు సంబంధించిన అన్ని రకాల దుస్తులను బజ్జీ స్పోర్ట్స్ అందిస్తోంది. ప్రస్తుతం నెల వయసు మాత్రమే ఉన్న ఈ కంపెనీని త్వరలో ఇండియా మొత్తం గ్రాండ్ గా లాంచ్ చేయాలని బజ్జీ భావిస్తున్నాడు. ఈ ఏడాది ఫిల్మ్ ప్రొడక్షన్ లో అడుగుపెట్టిన హర్భజన్ సింగ్ మేరీ మా పేరుతో ఓ ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాడు. అంతేకాదు ఓ పాట పాడి ఫ్యాన్స్ ను అలరించాడు. ਰਾਤੀ ਦਿਨੇ ਤੇ ਆਇਆ ਤੈਨੂੰ ਦਿਲ ਦੇ ਵਿੱਚ ਵਸਾਇਆ ਤੈਨੂੰ ਦੂਰ ਕਦੇ ਨਾ ਹੋਇਆ ਮੈਥੋਂ ਜੋ ਮੰਗਿਆ ਮੈਂ ਪਾਇਆ ਤੈਥੋਂ ਜੱਗ ਵਿੱਚ ਮੇਰਾ ਨਾ ਚਮਕਾਇਆ ਮੈਨੂੰ ਫਰਸ਼ੋਂ ਅਰਸ਼ ਬਿਠਾਇਆ ਪਰ ਇੱਕ ਗਲਤੀ ਮੈਥੋਂ ਹੋਈ ਮੇਰੇ ਦਿਲ ਦੇ ਵਿੱਚ ਏ ਕੋਈ ਮੇਰੇ ਦਿਲ ਦੇ ਵਿੱਚ ਏ ਕੋਈ వీటితో పాటు బజ్జీ పోలీస్ నేపథ్యంలో ఓ పంజాబీ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో హర్భజన్ సింగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. బజ్జీ నిజ జీవితంలో పోలీస్ కావడం యాదృచ్ఛికం. బజ్జీ స్పోర్ట్స్ కంపెనీ క్రికెటర్లకు మాత్రమే కాకుండా ఫుట్బాల్, హాకీ ప్లేయర్స్ కూడా క్లాత్స్ ను అందించేందుకు సిద్ధమవుతోంది. స్నేహితుల సలహా సూచనలతో ఈ రంగంలోకి దిగిన హర్భజన్ క్రికెట్ తో పాటు పూర్తి స్థాయిలో ఈ కంపెనీపై శ్రద్ధ పెట్టనున్నట్టు చెప్పాడు. బజ్జీ నిర్ణయంపై పంజాబ్ టీంతో పాటు సహచర క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ లో 101 మ్యాచ్ ఆడిన బజ్జీ 400కు పైగా వికెట్లు తీశాడు. కుంబ్లే వారసత్వాన్ని అందుకున్న హర్భజన్ వరల్డ్ క్రికెట్ లో అతి తక్కువ టైంలోనే ఫుల్ క్రేజ్ కొట్టేశాడు. ప్రస్తుతం క్రికెట్ కంటే మిగిలిన ప్రోగ్రామ్స్ తో వార్తల్లో నిలుస్తున్న బజ్జీ క్రికెట్ కు 4 ఏళ్ల తర్వాత గుడ్ బై చెప్తానంటున్నాడు. అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ సంబరాలు, రాష్ట్రంలో కిటకిటలాడుతున్న చర్చ్లు. తెలంగాణ బిల్లును నాంచే వ్యూహం, లోపాలంటూనే లేఖ రాయని సీఎం. కల్వకుర్తి మార్కెట్లో దుకాణాలు దగ్ధం, లక్షలాది రూపాయల ఆస్తి నష్టం. కొత్త సంవత్సరానికి తిరుమలలో భారీ ఏర్పాట్లు, జనవరి 1న ఆర్జిత సేవలు రద్దు.